దేశం కాని దేశం, తినడానికి తిండి లేదు, ఇంటికెళ్లే దారి లేదు, కనీసం కన్నవారిని కడసారి చూసుకోలేని దుస్థితి. ఇది ఎడారి దేశంలో తెలంగాణ యువకుడి దయనీయమైన పరిస్థితి. పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్లి స్వదేశానికి చేరేందుకు సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్న యువకుడిపై స్పెషల్ స్టోరీ. పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వెళ్తున్న వారి కష్టాలకు కన్నీళ్లకు అంతే లేకుండా పోతుంది. ఆకలి దప్పులు కష్టాల సంగతి పక్కన పెడితే చనిపోయిన తమ వారిని చివరిసారి కూడా చూసుకోలేకపోతున్నారు. కడసారి చూపునకు నోచుకోక శోకాన్ని దిగమింగుతూ అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా షబ్దీపూర్కు చెందిన మున్నా ప్రస్తుతం సౌదీ అరేబియాలో రియాజ్లో అత్యంత దయనీయ స్థితిలో జీవనాన్ని సాగిస్తున్నాడు. తానుంటున్న సౌదీలోనే తన తండ్రి మరణించిన మృతదేహాన్ని కూడా చూడలేకపోయాడు. తండ్రి షరీఫ్ మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చినా మున్నా మాత్రం తన తండ్రి చివరి చూపునకు నోచుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. మున్నా రియాద్కు సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని ఆల్ బహా ప్రాంతంలోని ఓ కంపెనీలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నరగా కంపెనీ యాజమాన్యం జీతం ఇవ్వకుండా ఆ సంస్థ మున్నాతో వెట్టి చాకరీ చేయించుకుంటుంది. తండ్రి అంత్యక్రియల కోసం స్వదేశానికి పంపించమని అడిగితే సంస్థ బ్లాక్ లిస్ట్ లో ఉందని, ప్రయాణించే అవకాశం లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. అయితే తన కష్టాన్ని దిగమింగుకున్న మున్నా ఎలాగైనా సరే తన తండ్రిని కడసారి చూసుకోవాలని సాహసం చేశాడు. యాజమాన్యానికి చెప్పకుండా గుట్టుగా కంపెనీ నుండి రియాజ్ చేరుకున్నాడు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా స్వదేశానికి వెళ్లేందుకు ఆరాటపడుతున్నాడు. దానికోసం మున్నా పంపిన సెల్ఫీ వీడియో కుటుంబ సభ్యులతో సహా గ్రామస్తులను కలవరపెడుతుంది. సార్, నేను ఈ సౌదీకి వచ్చిన సార్. ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయన్నే ఇరుక్కుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు, ఏం పంపుతలేరు. నాకు బాగా స్థాయిస్తున్నారు సార్. నాకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఉన్నా రియాద్లో తిండి లేదు, ఏం లేదు సార్. మినిమం ఒక 10 రోజులు అవుతుంది సార్ ఇరుక్కున్నా నేను. జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి మీకు ఎత్తున్నా. జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్. మీకు పుణ్యం అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో సస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్. జర హెల్ప్ చేయండి సార్. జర నాకు మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. జర ఇంతే నేను చేయగలను. నా తడగంతా ఇది కూడా లేదు కాదు సార్. ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వింటున్నా సార్. అయితే సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వతంత్ర టీవీ వాళ్ళ కుటుంబ సభ్యులను సంప్రదించింది. దాంతో గల్ఫ్ లో మరణించిన షరీఫ్ భార్య కుటుంబ సభ్యులు తమ బాధను స్వతంత్ర టీవీతో వెళ్లబోసుకున్నారు. బట్టలు తీసి చక్కలు చేసే వరకు హిందూ అయినా కాదు, ముస్లిం అని ఏం చేసిండు, కపుల్ మీద కేర్ చేస్తాను రేవైతే ఈ ఎట్లా సరిపోయిందని చెప్తే అని అన్నాడు. ఏడ సరిపోయింది మరి అంటే కంపెనీలో పోయి బయటకు పోయి సరిపోయింది అని అన్నాడు. ఎట్లా చచ్చిపోతాడు మరి మాకు అయిపోతుంది వాళ్ళు చెప్తే మేము పోయి ఎర్రెడికి పోయి పడితే పడ్డాడు. వాడి ఇటే రప్పించుకుంటారా మళ్ళీ అటే చేస్తారా అంటే వద్దు ఇటే రప్పించుకుంటాము అని అన్నాము. ఇప్పుడు పైసలు లేదని ఏం చేసిండు, ఆడ చంప చేసి పైసలు చేసి కొడుకు అటే ఉన్నాడు సార్. నుంచి ఇండియాలో పిలిపించాలని నా కొడుకు బాగా మస్తు బాధపడుతుండే సార్. దేశం కొడుకుని తిరుగుతుంది. మృతుడు షరీఫ్ కు 2 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు మున్నా గల్ఫ్ లో ఇబ్బందులు పడుతున్నాడు. కుమార్తె రుక్సానా, చిన్న కుమారుడు నజీర్ షబ్దీపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎలాగైనా తన పెద్ద కుమారుడు మున్నాను స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.